హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం పుష్ప 2 మూవీ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పుష్ప సినిమా ఇచ్చిన హైప్తో అందరూ పుష్ప 2 సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఆగస్టులో రిలీజ్ అవ్వాల్సినటువంటి పుష్ప 2 సినిమా ఏకంగా డిసెంబర్కి వాయిదా పడింది. ఎలా అయినా షూటింగ్ త్వరగా కంప్లీట్ చేసి సినిమాని ఆగస్టులో రిలీజ్ చేద్దాం అనుకున్న సుకుమార్ గారికి వర్కౌట్ అయితే కాలేదు. మరి ఈసారి డిసెంబర్లో అయినా సినిమా రిలీజ్ చేస్తారా? అసలు సుకుమార్ గారు ఏం ప్లాన్ చేస్తున్నారు అన్న సందేహాలు వస్తున్నాయి. ప్రతి చిన్న డీటెయిల్స్ని చూస్తూ ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా సుకుమార్ గారు పుష్ప 2ని షూట్ చేస్తున్నారు. అందుకే ఆగస్టులో రిలీజ్ అవ్వాల్సినటువంటి పుష్ప 2 డిలే అయ్యి డిసెంబర్కి పోస్ట్పోన్ అయిందని సమాచారం. ఇప్పటికే రకరకాల కారణాలతో షూటింగ్ డిలే అవ్వడంతో కూడా పుష్ప 2 వాయిదా పడింది. మరోసారి వాయిదా పడకుండా ఇన్ టైంలో షూట్ జరుపుకోవడానికి సుకుమార్ గారు గట్టిగానే ప్లాన్ చేశారు. ఆగస్టు లాస్ట్కి షూటింగ్ అయ్యేలా స్ట్రిక్ట్ షెడ్యూల్ ఫిక్స్ చేశారని తెలుస్తోంది. ఇప్పుడు డిసెంబర్లో రిలీజ్ అవ్వాల్సిన పుష్ప 2ని 3 నెలల ముందుగానే షూటింగ్ కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేసుకుంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు 31 నాటికి లాస్ట్ షూటింగ్ డేట్ అయి తీరాలని అంటూ అల్టిమేట్ కూడా ఇచ్చారట సుకుమార్ గారు. ఈ కొత్త ప్యాక్ డేట్ని రీచ్ అవ్వడానికి ఇప్పటికే 3 యూనిట్లు సపరేట్గా డే అండ్ నైట్ షూటింగ్ చేస్తున్నాయి. పుష్ప 2 ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా ఉన్న సుకుమార్ గారు బెటర్మెంట్ కోసం ఇంకా టైం తీసుకున్నట్టు తెలుస్తోంది. బన్నీ సుకుమార్ కాంబోలో తిరిగెక్కున్న పుష్ప 2 బడ్జెట్ వాయిదాలు పడుతుండడంతో బడ్జెట్ బాగానే పెరిగిపోయింది. పుష్ప 2 బడ్జెట్ దాదాపు 300 కోట్లకు పైగా దాటిందని టాక్ నడుస్తుంది. అయితే సినిమాని అనుకున్నట్టు ఆగస్టులో రిలీజ్ చేస్తే ఇంత కట్ చేయేది కాదేమో. కానీ 4 నెలలు వాయిదా పడడంతో మరింత బడ్జెట్ అయితే పెరిగిపోయింది. మైత్రి మూవీ మేకర్స్ కూడా ఏమాత్రం తగ్గకుండా పుష్ప 2 సినిమాని హై యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. పుష్ప 2 డిసెంబర్ 6న భారీ అంచనాలతో రిలీజ్ కాబోతుంది. మరి ఆ డేట్కి రిలీజ్ అవ్వాలంటే ఆగస్ట్ ఎండ్కి షూటింగ్ కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్స్ కరెక్షన్స్ ఇవన్నీ చేసుకుని నవంబర్కి ఫస్ట్ కాపీ రెడీ చేసుకుంటేనే కానీ పాన్ ఇండియా ప్రమోషన్లకు వెళ్ళే టైం అయితే దొరకదు. మరి సుకుమార్ గారు ప్లాన్ ఏ రేంజ్లో వర్కౌట్ అవుతుందో చూడాలి. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చినటువంటి గ్లిమ్స్ సాంగ్స్తో అంచనాలు ఈ సినిమాపై భారీగా పెరిగిపోయాయి. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.